అందరికీ నమస్కారం. శ్రీ గీత టాక్స్ కి తిరిగి స్వాగతం. నా ఛానల్ మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీరు ఆదరించాలి. అప్పుడు మరిన్ని మంచి మంచి విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. ఈరోజు మనం చెప్పుకోబోయేది నడిచే దైవంగా పేరు పొందినటువంటి చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి గురించి. ఆయన లీలలు ఎన్నో ఉన్నాయండి. నేను సేకరించినవి, విన్నవి, పత్రికల్లో ప్రచురించినవి, వీటిల్లో నుంచి ఒకటి మనం చెప్పుకుందాం. నడిచే దైవం అండి, సాక్షాత్తు శివస్వరూపం ఆయన చంద్రశేఖర స్వామివారు అన్నమాట. ఆయన కంచి పీఠాధిపతి స్వామివారు. కంచి అమ్మవారితోటి సాక్షాత్తు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆయన అంత మహత్యం కలిగినటువంటి స్వామివారు కంచి పీఠాధిపతి అన్నమాట. ఆయన అందరూ కూడా పెరియవా అని పిలిచేవాళ్ళు. పెరియవా అంటే మహాస్వామి అని అర్థం అన్నమాట. ఆయన్ని ఎంతో మంది భక్తులు వస్తూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. నిత్యము ఎంతో శోభతోటి ఉండేది కంచి మఠం. అయితే ఆ కంచి మఠంలో ఉంది యథాప్రకారం స్వామివారు చక్కగా కామాక్షి అమ్మవారిని, కామాక్షి తాయి అంటాం, అమ్మవారికి అర్చనలు, పూజలు అవన్నీ చేసుకున్నారు. వచ్చారు, మఠంలో కూర్చున్నారు. భక్తులందరూ కూడా వస్తున్నారు దర్శనాలకి. చాలా మంది వస్తున్నారు, కోలాహలంగా ఉంది అక్కడంతా కూడా. ఆ రోజు శుక్రవారం ఒక పెద్దావిడ కూడా వచ్చిందనమాట. ఆ పెద్దావిడ అక్కడే ఉంటారు. రోజు స్వామివారికి పూలదండలు అల్లి ఇవ్వడము, అమ్మవారికి పూలతోటి దండలు అల్లి ఇవ్వడము, ఈ సేవలు చేసుకోవడం అన్ని చేస్తూ ఉంటారు. పెద్దావిడ అక్కడే ఉంటారనమాట ఎప్పుడు. సరే, రోజులాగే అందరూ వెళ్ళిపోయినా కూడా ఆవిడ ఇంకా వెళ్ళలేదు. స్వామివారితో ఏదో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారనమాట. స్వామివారికి అన్ని తెలుసండి. కొన్ని మనతో చెప్పిస్తారు, కొన్ని ఆయన చెప్తారు. ఆయన అంత గొప్ప మనిషి, ఆయన తపస్సంపన్నుడు స్వామివారు. అందరూ వెళ్ళిపోతుంటే చేతులు కట్టుకొని నుంచుంటే తమిళంలో మాట్లాడారనమాట. ఇంకా వెళ్ళలేదా నువ్వు అని అడిగారట. పెరియవా, మీతోటి ఒక విషయం చెప్పాలి అని. ఏంటో చెప్పు అని అడిగారట. నా మనవరాలు ఉంది పెరియవా, నా మనవరాలకి అమ్మవారి దయ వల్ల, మీ దయ వల్ల మంచి సంబంధం కుదిరింది. అయితే ఆ పెళ్లివారు మమ్మల్ని 2 వరుసల బంగారు గొలుసు అడుగుతున్నారు. అది కూడా 4 8 ఉండాలి అని అడుగుతున్నారు. నా దగ్గర అంత లేదు పెరియవా, మీరే దారి చూపించాలి అని అడిగినారు. అయితే స్వామివారు అన్నట, అయితే ఇప్పుడు గొలుసు బంగారం అంటావు, ఇప్పుడు ఏం చేయమంటావు, నన్ను తెచ్చి ఇవ్వమంటావా అని అడిగారట చిరుకోపంతో. అలా ఎందుకంటాను పెరియవా, మీ దగ్గరికి ఎంతో మంది భక్తులు ఉంటారు కదా, ఎవరినైనా సాయం చేస్తారేమోనని అడిగాను చిన్న ఆశతోటి అన్నారట. అయితే సాయం చేస్తారా మరి, ఈ బంగారం అడిగే వాళ్ళ సంబంధం నీకు నచ్చిందా అంటే, అవును పెరియవా నాకు నచ్చింది, అబ్బాయి గుణవంతుడు, ఇది ఎలా ఇస్తే బాగుంటుంది, ఉన్నది ఒక్క మనవరాలు, దాన్ని పెంచుకుంటున్నాను, తల్లిదండ్రులు లేరు, మీకు తెలియంది కాదు కదా, మీరే దయ చూపించాలి, మీరే మార్గం చూపించాలి పెరియవా అని చేతులు చాచి అడిగింది. అప్పుడు మహాస్వామి వారు ఏం చేశారంటే, ఒక క్షణం కాళ్ళు మూసుకుని తెరిచి, నువ్వు నీ మనవరాలు కలిసి 5 శుక్రవారాలు కామాక్షి అమ్మవారికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి 5 దీపాలు వెలిగించి 5 కొబ్బరికాయలు కొట్టి 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి చెయ్యండి అన్నారు. పంచసంఖ్యోపచారిణి అంటారు అమ్మవారిని. లలితా సహస్రనామాల్లో వస్తుంది. అమ్మవారికి 5 సంఖ్య చాలా ఇష్టం అన్నమాట. పంచభూతాలు మనకు ఉన్నాయి కదండి, అలా అమ్మవారు పంచభూతాత్మిక, పంచభూత స్వరూపిణి ఆవిడ. పంచభూతాల్లో ప్రకృతిలో నిండి ఉన్నటువంటి అమ్మవారు పంచసంఖ్యోపచారిణి అని చెప్పారు. మీరు ఇది చెయ్యండి, ఇది చేస్తే ఈ లోపులోనే మీరు అనుకున్నది జరిగేలాగా కామాక్షి తాయి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవ్వనిదంటూ ఉండదు. అమ్మవారి ధ్యానం చేసుకోండి, అమ్మవారి నామాలు చదువుకోండి, అమ్మవారిని అర్చించండి, పూజించండి, కుంకుమార్చన చేయండి అని చెప్పేసి ఉపదేశించారు స్వామివారు. మహాప్రసాదం పెరియవా అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. మనవరాలను తీసుకుంది. ప్రతి శుక్రవారం కూడా పొద్దున్నే వెళ్ళి చక్కగా శుచిగా మడిగా వెళ్ళేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేసి 5 దీపాలు వెలిగించి తర్వాత 5 అరటిపళ్ళు, తర్వాత 5 కొబ్బరికాయలు, ఇలా వాళ్ళ శక్తి కొద్దీ సమర్పించుకొని అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయించుకుని ఆవిడ నామాలు చదువుకుని ఇలా వచ్చేవాళ్ళు. ఇలాగా 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు అయిపోయాయి. 5వ వారం వచ్చేస్తోంది. ఏం దారి కనిపించట్లేదు. పెళ్లి వాళ్ళేమో ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలి,
మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి అడుగుదామా వద్దా చాలా మంది ఉన్నారు కదా అని చెప్పేసి, సరే 5వ శుక్రవారం గుడికి వెళ్ళి వచ్చి మళ్ళీ అడుగుదాం అని చెప్పేసి మనవరాలను తీసుకుని గుడికి వెళ్ళింది. 5వ శుక్రవారం రోజు ప్రదక్షిణం చేస్తుంటే అక్కడ గొలుసు కనిపించింది, బంగారు గొలుసు కనిపిస్తే దొరికింది, తీసుకుంది. అది ఎవరిది ఏంటి అని అడగలేదు, దొరికింది కదా అని చెప్పేసి గబుక్కుని 5వ ప్రదక్షిణం పూర్తి చేయలేదు. ఆ రోజు 4 ప్రదక్షిణాలే చేసింది. ఆ గొలుసు దొరికింది కదా అని గొలుసు పట్టుకున్నారు. ఇంకా అమ్మవారికి ఇంకా పూజలు ఇంకా ఏం అవ్వకుండా గబగబా మనవరాలు ఆవిడ కలిసేసి మహాస్వామి వారి దగ్గరికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ కూడా జనం ఉన్నారు ఆ రోజు శుక్రవారం. అయితే స్వామివారు అందరినీ చూస్తున్నారు. ఇంతలో ఒక భక్తురాలు వచ్చారు. ఆవిడ ఒక జమీందారు గారు, ఆ రోజుల్లో బాగా ఉన్నటువంటి వాళ్ళ భార్య అనమాట. ఆవిడ స్వామివారి దగ్గరికి ఫలాలు పూలదండలు అవన్నీ తీసుకుని దర్శనార్థమై వచ్చారు. వచ్చి పెరియవా, నేను ఎంతో సంతోషంతో అంతకుముందు స్వామివారి దగ్గరికి వచ్చి ఆవిడ కొడుకుకి పెళ్ళవ్వాలి, బాగుండాలని కోరుకున్నారు. స్వామివారు అనుగ్రహించారు, అమ్మవారికి పూజ చేసుకోమని ఇలా చెప్పారు. కొడుకు పెళ్లి కుదిరిన సందర్భంగా కామాక్షి అమ్మవారికి మొక్కు తీర్చుకుందామని ఆ బంగారు గొలుసు తీసుకొచ్చారనమాట. ఆవిడ ఆ 2 వరుసల బంగారు గొలుసు తీసుకొచ్చారు. కానీ పెరియవా, నేను ప్రదక్షిణం చేస్తుంటే గొలుసు ఎక్కడో పడిపోయింది, నాకు దొరకలేదు, నేను అమ్మవారికి కానుకను సమర్పించుకోలేకపోయాను అని బాధపడుతూ నుంచుంది. ఆ జమీందారు యొక్క భార్య అన్నమాట. నుంచుంటే అప్పుడు మహాస్వామి వారు వీళ్ళకేసి చూశాడు. చూసిన తర్వాత ఈవిడ పరిగెట్టుకుని వచ్చి ఆ గొలుసు ఇచ్చింది స్వామివారికి. స్వామి క్షమించండి, ఆ గొలుసు దొరకగానే మేము అనుకున్నట్టు గొలుసు దొరికేసింది కదా అని వచ్చేసాం, కానీ అది ఎవరిది ఏంటని మేము ఆలోచించలేదు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి గొలుసు స్వామివారి పాదాల దగ్గర అక్కడ పెట్టేసింది. ఆయన ఏం ముట్టుకోరు కదా, ఆ పాదాల దగ్గర పెట్టేసింది అనమాట. పెట్టేస్తే అప్పుడు స్వామివారు అన్నారు, చూసావా 5వ ప్రదక్షిణ పూర్తి కాకుండానే పరిగెట్టుకొచ్చేసావు, ఎందుకంత తొందర నీకు అని. ఈవిడ అసలు 5వ ప్రదక్షిణం చేసి ఉంటే కనుక, ఈవిడ వెళ్ళి ఉంటే కనుక, ఇలా నాకు అవసరం ఉంది అని అడిగితే వాళ్ళు కలిస్తే ఆవిడ గొలుసు డైరెక్ట్గా ఇచ్చేసేదనమాట. ఇచ్చి కామాక్షి అమ్మవారికి ఇంకోటి చేయించుకునేది ఆవిడ. అప్పుడు ఈవిడ వీళ్ళ పరిస్థితి తెలుసుకుంది. ఓహో, మనవరాలి పెళ్లి కోసమా దొరికిన గొలుసు తీసుకున్నావు, పోనీలేమ్మా, నేను ఎలాగో నీకు సాయం చేద్దాం అనుకున్నాను, నువ్వు అడిగితే నేను తప్పకుండా చేసి ఉండేదాన్ని. ఇలాంటి సహాయాలు ధర్మ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంది ఆవిడనమాట. సరే నువ్వు ఉంచుకో, ఇది తీసుకో, నేను అమ్మవారికి మళ్ళీ కొత్త గొలుసు చేయించి సమర్పిస్తానని చెప్పేసి అప్పటికప్పుడు ఆవిడ వెళ్ళి మళ్ళీ గొలుసు తీయించి అమ్మవారికి ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన గొలుసు కూడా దొరికిందనమాట. సో చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అంత మహితాత్ములు, సాక్షాత్తు నడిచే దైవం అయిన కామాక్షి అమ్మవారితోటి మాట్లాడుతూ ఉంటారనమాట. ఇలా కామాక్షి అమ్మవారి ద్వారా అనుగ్రహింపజేసి భక్తులను తరింపజేస్తారు స్వామివారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళకి, అమ్మ దయ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏ లోటు ఉండదు అనమాట. జై చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరూ కూడా కామాక్షి తాయిని దర్శించుకోండి, వీలైనప్పుడు పూజలు కుంకుమార్చన అవన్నీ చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండండి. శ్రీమాత్రే నమః. బంగారు